చాక్లెట్ ఇచ్చిన ఫస్ట్ పర్సన్ నాకు సార్. 3 సార్లు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి కూడా ఐవీఎఫ్ లేకోకుండా న్యాచురల్గా గర్భసంచిలో ప్రెగ్నెన్సీ తెప్పించవచ్చు అని అంటే నమ్మలేరు. పెళ్ళయి 14 ఏళ్ళు అయిన వాళ్ళకు కూడా 3 నెలల్లో మందులతోనే ప్రెగ్నెన్సీ తెప్పించవచ్చు అంటే నమ్మలేరు. వయసు 38 సంవత్సరాలున్న కేవలం ఇంగ్లీష్ మందులతోనే ప్రెగ్నెన్సీ తెప్పించవచ్చు అంటే నమ్మలేరు. కానీ డాక్టర్ వైఎస్ బాబు దగ్గర ఇవి నమ్మక తప్పదు. ఎందుకనంటే ఇది మ్యాజిక్ జరుగుద్ది, ఇక్కడ మిరకిల్స్ జరుగుతాయి. ఇవన్నీ ఒకే వ్యక్తిలో జరిగాయి. పంపన గౌడ భాగ్య గారు, బి పంపన గౌడ, బి భాగ్య. ఎక్కడి నుంచి వచ్చారు? బళ్ళారి నుంచి వచ్చారు. నా గురించి మీకు ఎలా తెలిసింది? సార్ నేను యూట్యూబ్లో చూశాను సార్. యూట్యూబ్లో? మీరా మీ ఆవిడ? లేదు సార్, నేనే చూసాను. ఏమంటే నేను సాటర్డే పోయి డాక్టర్ దగ్గర అంతా మాట్లాడేసుకున్నాను. అది ఆపరేషన్ చేయాలా, ట్యూబ్ తీస్తాము, ట్యూబ్ బాగుంటే మాత్రం వదులుతాను, లేకుంటే కట్ చేసి అది ఒకటి తీస్తాము, నెక్స్ట్ ఏమైనా ప్లాన్ ఉంటే ఐవీఎఫ్ పోవండి అన్నారు. నేను ఇక్కడ వచ్చినప్పటికీ ఏదో అవుతుంది, కానీ నేను ఏ ఐవీఎఫ్కి ట్రై చేయలేదు. దేవుడు ఆశీర్వాదంతో నాకు న్యాచురల్గా అవ్వాలనేది ఆశ. అలాగే కన్సీవ్ అయింది. అది ఎట్లా అంటే నేను 4 నెలల్లో 2 నెలలు మాత్రమే టాబ్లెట్స్ అవి కంటిన్యూ వాడుతున్నాము. అవుతుందప్ప అన్నారు. ఈ జనవరి 1కే స్టార్ట్ చేసాము. ఈ లోపల కన్ఫర్మ్ అయింది. నిన్న కన్ఫర్మ్ అయింది పొద్దున్న. మధ్యాహ్నం డాక్టర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రిపోర్ట్లన్నీ తీసుకొని వచ్చి రాత్రి బండికి ఇటుకొచ్చాము. ఎందుకంటే ఆయనకి 3 సార్లు ఎక్టోపిక్లు వచ్చాయి. సరే, ఎంత టెన్షన్ ఉంటుంది? ఏం లేదు, స్వీట్ తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. చాక్లెట్ ఇచ్చిన ఫస్ట్ పర్సన్ నాకు సార్. ఎక్కడ ఏ హాస్పిటల్లో ఇలా ఫుడ్ ఇవ్వరండి, మీరు ఇచ్చారు, అప్పుడు మేము భోజనం చేసి వెళ్ళాము. ఈసారి వచ్చినప్పుడు ప్రెగ్నెంట్గా మరి మేము వచ్చేసాము. 2వ విజిట్ అయింది సార్. అంతే. వచ్చారు, చక్కగా మన ప్రసాదం తిన్నారు, టెస్టులు చేయించుకున్నారు, మందులు కొరియర్ పెట్టించుకున్నారు, వాడుకున్నారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మాకు ఇన్ఫార్మ్ చేశారు. మా వాళ్ళు ఒక బ్లడ్ టెస్ట్, స్కాన్ చెప్పారు టెలికాలర్ ద్వారానే, ఆయన రావక్కర్లా. చెప్తే ఇదిగో ఈ బ్లడ్ టెస్ట్, స్కానింగ్, ఈ బ్లడ్ టెస్ట్ చేయమన్నాము, చేశారు. బీటా ఎస్సీజీ 5 దాటాలన్నాము. ఎంత వచ్చింది? 66 వచ్చింది. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్. తర్వాత స్కానింగ్ వచ్చిన ప్రెగ్నెన్సీ, అది కదా మెయిన్ డౌట్ అయింది. ప్రస్తుతానికి 10 ఏళ్ల క్రితమే పుట్టింది. తర్వాత 3 సార్లు వచ్చింది. 3 సార్లు ఎక్టోపిక్కే. ఈసారి కూడా ట్యూబ్లోకి ఇరుక్కుందేమో అనే భయపడ్డాడు. అదే డౌట్లో ఉండే. భయపడి వెంటనే స్కాన్ తీయించుకున్నారు. చెప్పాము మేము, పలానా స్కాన్ తీయించుకోవాలంటే దగ్గరలో వాళ్ళకి తెలిసిన చోట స్కానింగ్కి వెళ్ళారు. స్కానింగ్లో వాళ్ళు క్లియర్గా చెప్పారు, సింగిల్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషనల్ శాక్ అని చెప్పేసి గర్భసంచిలో ఉంది అని ఇచ్చారు. డెలివరీ డేటు అక్టోబర్ 10, 2026. దసరా టైంలో బిడ్డ రాబోతుంది. 10 అని ఇచ్చారు సార్. 10/10/2026. ఇది ఆల్ ది బెస్ట్ అండి.